ఫోకస్ నేను ఆశ. బద్లాపూర్ ఘటన ఊహించని విధంగా మలుపు తిరిగింది. పోలీసుల కాల్పులో నిందితుడి మృతి చెందడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. బద్లాపూర్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడు మృతి చెందడంపై దుమారం రేగుతోంది. నిందితుడి కాల్పులకు పోలీసులు ప్రతిస్పందించిన తీరుపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని ఠానే జిల్లా బద్లాపూర్లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు పోలీసుల ఎదురు కాల్పులో మృతి చెందాడు. నిందితుడు పోలీసులపై కాల్పులు జరపడంతోనే ఆత్మరక్షణ కోసం తాము నిందితుడిపై కాల్పులు జరిపామని పోలీసులు చెబుతుండగా, ఇది పోలీసులు జరిపిన నకిలీ ఎన్కౌంటర్ అని ఆరోపిస్తూ నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై విచారణలో భాగంగా పోలీసులకు న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. నిందితుడు కాల్చిన ఆ 2 బుల్లెట్లు ఎక్కడా అంటూ పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది. బద్లాపూర్లోని ఓ పాఠశాలలో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే నిందితుడు అక్షయ్ సింధేపై అతడి మొదటి భార్య పెట్టిన కేసులో ప్రశ్నించేందుకు సిద్ధమైన పోలీసులు అందులో భాగంగానే తలోజా జైలు నుంచి నిందితుడిని తమ వాహనంలో తీసుకుని బద్లాపూర్కు బయలుదేరారు. ముంబ్రా బైపాస్కు చేరుకున్న సమయంలో వాహనంలోనూ పోలీసు అధికారి తుపాకీని లాక్కున్న అక్షయ్ వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అప్రమత్తమైన మరో పోలీసు అధికారి నిందితుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అక్షయ్తో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. తీవ్ర గాయాల పాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. బద్లాపూర్ ఘటనలో నిందితుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతడి తండ్రి హైకోర్టును ఆశ్రయించగా, విచారణ సందర్భంగా నిందితుడి తండ్రి తరపు న్యాయవాది కోర్టుకు కీలక విషయాలు విన్నవించారు. నిందితుడు మృతి చెందిన ముందు రోజు అతడిని తన తల్లిదండ్రులు కలిశారని, పోలీసులు ఆరోపించినట్లుగా అతడి మానసిక పరిస్థితి లేదని, ఈ కేసులో ఎవరికి శిక్ష విధించాలనేది పోలీసులు నిర్ణయిస్తారని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇలాంటి ఘటనలు పోలీసులకు చెడు ఉదాహరణలుగా ఉంటాయని మృతుడు తండ్రి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని మృతుడి తండ్రి తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. నిందితుడి మృతికి గల కారణం గురించి న్యాయస్థానం ప్రశ్నించగా, అతడు పోలీసుల నుంచి తుపాకీ లాక్కున్నాడని, దానిని 2 విధాలుగా అన్లాక్ చేయొచ్చంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. తుపాకీని అన్లాక్ చేసి కాల్పులు జరపడం వీలు కాదని, మీరు చెప్పిన ప్రకారం అతడు 3 బుల్లెట్లు కాల్చాడని, అందులో ఒకటి పోలీసు అధికారిని తాకగా మిగతా 2 సంగతేంటి? అలాగే నిందితుడి మోకాలు కింద కాల్చి ఉండాల్సింది కదా అంటూ కోర్టు పలు ప్రశ్నలు వేసింది. అప్పుడు పోలీసులకు ఆలోచించే సమయం లేకపోయిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సమాధానంపై ఘాటుగా స్పందించిన న్యాయస్థానం, అతడు 3 బుల్లెట్లు కాలుస్తున్నప్పుడు మీరెక్కడున్నారో, అతడేం భారీ మనిషి కాదని, పోలీసులను ఉద్దేశిస్తూ మీరు సులభంగానే అతడిని అడ్డుకుని ఉండొచ్చని, దీనిని ఎన్కౌంటర్ అని అనలేమని పేర్కొంది. ఇది ఎన్కౌంటర్ కాదని, అలాగే ఇంతవరకు కేసు పత్రాల్లో సిఐడికి ఎందుకు అప్పగించలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ దర్యాప్తులో అయినా సమయం కీలకమని, ఆలస్యం అవుతుంటే ప్రజల అనుమానాలు వస్తాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అలాగే నిందితుడిని తరలించిన మార్గంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించగా, ఆ మార్గంలోని ఫుటేజీని పరిశీలిస్తామని ప్రభుత్వం బదులిచ్చింది. బద్లాపూర్ ఘటనలో నిందితుడు మృతి చెందిన ఘటనపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే పోలీసుల చర్యను సమర్థించారు. ఆత్మరక్షణ కోసమే నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారని సీఎం షిండే వెల్లడించారు. నిందితుడు కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసులు తమ ఆత్మరక్షణ కోసమే ప్రతిస్పందించారని, ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. నిందితుడు ఒకవేళ తప్పించుకుని ఉంటే ఏం జరిగి ఉండేదని, దురదృష్టవశాత్తు పోలీసులకు గాయాలయ్యాయని, వారికి మనమంతా మద్దతివ్వాలంటూ ఏక్నాథ్ షిండే వ్యాఖ్యానించారు. నిందితుడి భార్యని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అతడు రాక్షసుడంటూ తన ఆవేదనను తెలిపిందని, తన కుమార్తెలతో సమానమైన చిన్నారులపై అతడు ఏ విధంగా ప్రవర్తించి ఉంటాడో ఒక్కసారి ఊహించండన్న షిండే, ఇదొక దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. బద్లాపూర్ ఘటనలో నిందితుడు పోలీసుల కాల్పులో ప్రాణాలు కోల్పోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మొత్తంగా ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారమే రేపుతోంది.
బద్లాపూర్ ఘటన నిందితుడు పోలీసుల కాల్పులో మృతి చెందడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేయగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో ఈ ఘటన రాజకీయాల్లో సైతం దుమారం రేపుతోంది. ఇది ఇవాల్టి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.